చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఊరకనే తిడుతుంటారండి. ఇది చదవలేదు, అది చదవలేదు, ఈ ఉద్యోగం రాలేదు, ఆ ఉద్యోగం రాలేదు, నీకు గెడ్డాలు వచ్చేసాయి, మీసాలు వచ్చేసాయి, నువ్వు చదవట్లేదు, నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నువ్వు బయట తిరుగుతున్నావు, ఇవన్నీ అంటూ ఉంటారండి. యాక్చువల్గా పిల్లలు పుట్టింది చదవడానికి, ఉద్యోగం చేయడానికి కాదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. పిల్లలు పుట్టింది చదవడానికి, ఉద్యోగం చేయడానికా అండి? ఒకసారి ఆలోచించండి. పిల్లలు పుట్టింది ఎందుకండి? ఉద్యోగాలు చేయడానికే, చదవడానికే? నాన్ సెన్స్ అండి. దిస్ ఇస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ థింగ్స్ అనమాట. రోజువారీగా ఎలా చేస్తామో అలా చదువుకోవాలి, అలా ఉద్యోగం చేయాలి. కానీ నువ్వు ఉద్యోగం చేయట్లేదు, నువ్వు ఇది చేయట్లేదు అంటే పిల్లలు పుట్టింది ఉద్యోగం చేయడానికా, స్కూల్లో చదవడానికా? అంటే స్కూల్లో చదవడానికని మీరు వాళ్ళని తీసుకొచ్చారా ఈ లోకంలోకి? నాన్ సెన్స్ అండి. పిల్లలు పుట్టింది ప్రేమించడానికి. మన పిల్లల్ని మనం ప్రేమించాలి తప్పితే ఉద్యోగం చేయలేదని, ఇది చేయలేదని వాడి మీద అరవడం, ఈమె మీద అరవడం, ఇది చేయడం, అది చేయడం చేయకండి. యాక్చువల్లీ యూ షుడ్ లవ్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు పుట్టింది ఎందుకు? యూ హ్యావ్ టు లవ్ యువర్ చిల్డ్రన్. పిల్లల్ని ప్రేమించండి. వాళ్ళు పుట్టింది స్కూల్కి వెళ్ళడానికి కాదు, చదవడానికి కాదు, బయట ఉద్యోగాలు చేయడానికి కాదు. దీనికోసం వాళ్ళు పుట్ల. ప్లీజ్ అండర్స్టాండ్. చాలామందిని చూశానండి, చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి ఈడ్చుకుని వెళ్ళిపోతుంటారు. వాడు పడుకుని లేచుంటాడు, ఇంకా ఎల్కేజీ వాడు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకే దిక్కు లేదు, ఇంకా వాడు ఎల్కేజీ లేచి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళిపోవడం. ఆడుకోనండి పిల్లలు పుట్టింది చదవడానికి అండి. ఎల్కేజీకి పుట్టింది వాడు చదవడానికా? నాన్ సెన్స్. ఇట్స్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ అండి, నాన్ సెన్స్. పిల్లల్ని పుట్టింది వాళ్ళు ప్రేమించడానికి. ప్రేమించండి.